ప్రపంచంలో ఎక్కడైనా ఇంత మంచి అత్తగారుంటారా? అలాగైతే ఈ ప్రపంచంలో ఇంతకు మించిన మంచి కోడలుంటుందా? అప్పుడు ఈ ప్రపంచంలో ఎక్కడా ఇంత టేస్టీ పానీపూరి కూడా ఉండదు. అత్తయ్య, శ్రీ ఎప్పుడు వేదా గురించి కంప్లైంట్ చేస్తావేంట్రా? రేయ్, మీరంతా కాయిన్కి ఒకవైపే చూస్తున్నారు. అటువైపు చూస్తున్నది, టార్చర్ అనుభవిస్తున్నది నేను. మీకేం తెలుసురా నా కష్టాలు? అమ్మ మాట కాదనలేక ఆఫీస్కెళ్తే ఈ మధ్యన ఓల్డ్ సినిమా హీరోయిన్లా ఆఫీస్కి క్యారేజ్ తీసుకుని వస్తుంది. క్యారేజ్ తీసుకొని వస్తుందా? నువ్వు లక్కీ ఫెలోరా. లక్ కాదురా, చుక్కలు లెక్క పెడుతున్నాను. అది ఆకలి తీర్చడానికి కాదురా, నన్ను కాల్చుకొని తినడానికి వస్తుంది. దయ్యం రాది. పోనీ ఇంట్లో ప్రశాంతంగా ఉందామంటే ఆ ఛాన్స్ కూడా ఉండడం లేదు. అదొక సపరేట్ టార్చర్. విక్రమార్కుడి వీపు మీద బేతాళుల్లాగా నా వెనకే తిరుగుతూ ఉంటుంది. ఏంట్రా అలా అంటావు? మీ ఇంట్లో మీ అమ్మగారు నీకు సపోర్ట్ చేస్తారు కదా. అది పెళ్లి కాక ముందురా, ఇప్పుడు కాదు. మా అమ్మను కూడా మార్చేసిందిరా ఆ మహాతల్లి. మా అమ్మకు పిచ్చిది. ఆ తింగరి కోడల్ని గుడ్డిగా నమ్మేస్తుంది. రేయ్, వీటి కష్టాలు బాధలు విని విని నాకు నీరసం వచ్చేసిందిరా. రూమ్కి పోయి బీర్ తాగుతూ గేమ్స్ ఆడుకుంటూ రిలాక్స్ అవ్వడం బెటర్. కరెక్ట్ రా, నాది కూడా సేమ్ ఫీలింగ్. పదండి. సరే పదండి. చూసారా అత్తయ్య, ఎంత ప్రేమగా చూసుకుంటుంటే టార్చర్ అంటున్నాడు. మిమ్మల్ని కూడా మార్చేశానంట. నన్ను దెయ్యం బేతాళుడు అని కమెంట్ చేస్తున్నాడు. అత్తయ్య, నన్ను ఫ్రెండ్స్ ముందు అన్ని మాటలు అంటుంటే మీరు నవ్వుతున్నారా? అవునులే, కొడుకు ముందు కోడలెంత. ఎంతో కాదమ్మా, ఇద్దరు సమానమే. ఉదయం ఇంటి నుండి బయలుదేరితే ఆఫీస్కెళ్తున్నాడు అనుకున్నాను. కాని వీడు చేస్తున్న పనిదా? చెప్తానమ్మా వీడి సంగతి. మీరేం మాట్లాడకండి అత్తయ్య. నా గురించి ఫ్రెండ్స్ దగ్గర కమెంట్ చేశాడు కదా, ఇప్పుడు శ్రీతో నేను ఆడుకుంటాను. నువ్వు కాయిన్ కి ఒకవైపే చూస్తున్నావు రాధిక. రెండో వైపు కూడా చూస్తే ఎంత టార్చరో తెలుసా? అందులో లక్కే ఉంది. చుక్కలు లెక్క పెడుతున్నాను. ఇదేంటి, ఈ డైలాగ్స్ ఎక్కడో విన్నట్టున్నాయే. కాల్చుకొని తినటానికి నేనేం దెయ్యాన్నో విక్రమార్కుడి వీపు మీద బేతాళున్నో కాదని గట్టిగా చెప్పతనికి. ఇది నేను నా ఫ్రెండ్స్తో మాట్లాడిన మాటలు. ఎగ్జాక్ట్గా అవే మాటలు ఈ దయ్యానికి ఎలా తెలిసాయి? నెంబర్ డైల్ చేయకుండానే మాట్లాడేస్తున్నావా? మీరు లాక్కున్నప్పుడు కట్ అయింది. లాస్ట్ డైల్డ్ కూడా లేదు. డిలీట్ అయిందేమో, నాకేం తెలుసు? ఏమీ తెలియకుండానే నా మాటలు నాకే చెప్తున్నావా? నేనేమైనా డబ్బింగ్ ఆర్టిస్ట్ అనుకున్నావా నీ మాటలు నీకు చెప్పడానికి? అసలే చాలా కోపంలో ఉన్నాను. నిజం చెప్పు, నువ్వు ఆఫ్టర్నూన్ నన్ను చూసావు కదా? నేనున్న ప్లేస్లోనే నువ్వు ఉన్నావు కదా? లేదు శ్రీ, నేను ఆఫీస్కి రాలేదు, ఇంట్లోనే ఉన్నాను.
ఆఫీస్ కాదు, బంజారా హిల్స్ గురించి మాట్లాడుతున్నా. ఆ? మన ఆఫీస్ మణికొండలో అయితే నీకు బంజారా హిల్స్ లో ఏం పని? అంటే ఈరోజు నువ్వు ఆఫీస్కి వెళ్ళలేదా? ఎంత ఘోరం, ఎంత మోసం! మావి గారు, మావి గా- ఆగాగు. కీ ఇచ్చిన టాయ్ లాగా ఏమన్నా అయితే చాలు అరుస్తూ వెళ్ళిపోతావు. నేను ఆఫీస్కి వెళ్ళలేదని నీకు చెప్పానా? బంజారా హిల్స్ లో ఉన్నాను అన్నావు కదా. నువ్వు నన్ను అక్కడ చూసావా అన్నాను, అంతే తప్ప నేనున్నాను అనలేదు. శ్రీ, నన్నంటావు కానీ నువ్వు కూడా కవరింగ్ లో వెరీ పూర్. వేదా, ఇద్దరు భోజనానికి రాకుండా ఏం చేస్తున్నారు? ముందు ఈ మేడంని తీసుకెళ్ళు, భరించలేకపోతున్నాను. పిచ్చిదాన్ని, నా మాట ఎవరు వింటారు చెప్పు? హ? పిచ్చండి. ఒకళ్ళని గుడ్డిగా నమ్మడం తప్ప ఒక మాట చెప్పగలనా? ఒక పని చేయించగలనా? అమ్మా, నువ్వు కూడానా? ఏం చేయను, నా తింగరి కోడలు అలా మార్చేసింది. పదండి అత్తయ్య, మనం వెళ్దాం. ఈరోజు పిజ్జా చేశారా? అయ్యోరామా, పప్పు తోటకూర. అయ్యో, పప్పు తిని వీడియో గేమ్స్ ఆడుకోగలరో లేదో మీ అబ్బాయి. పదండి అత్తయ్య, మనం వెళ్దాం. నేనన్న మాటలు వినే ఇద్దరు ఇలా మాట్లాడుతున్నారు. మొత్తం ఈ దయ్యం ప్లానే అనుకుంటా. అంటే అమ్మకి కోపం వస్తుంది గాని నాకు సపోర్ట్ చేయాల్సింది పోయి ఆ వేద వెనకాల వెళ్తుంది. శ్రీ, ఎందుకైనా మంచిది గాలికి కళ్ళున్నప్పుడు గోడలకు కూడా చెవులుంటాయి. మెల్లగా మాట్లాడితే మంచిది. రామయ్య తండ్రి, నీ ఆశీర్వాదంతో, నా కోడలు ఆశయంతో నిన్ననే ఆ బడిలాంటి చోటుకు వెళ్లి డబ్బులు కట్టాం. ఈరోజు కూడా వెళ్తున్నాను. కానీ నేను లేకపోతే ఇంట్లో పనులెవరు చేస్తారు? ఇంటిని ఎవరు చక్కబెడతారు? ఎక్కడికి వెళ్ళావని ఎవరైనా అడిగితే నేనేం చెప్పాలి? ఎప్పుడూ ఒంటరిగా గుమ్మం దాటని నేను అంత దూరం ఎలా వెళ్ళాలి? ఆశీర్వాదం ఇచ్చినంత సులువు కాదు ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పడం. నేను చెప్తానత్తయ్య. తీసుకోండి. ఏంటమ్మా ఇది? ఓపెన్ చేసి చూడండి, తెలుస్తుంది. ఫోనా? ఫస్ట్ టైం క్లాస్కి వెళ్తున్న కోవెలమూడి సరస్వతి గారికి కోవెలమూడి వేద ఇస్తున్న ఒక చిన్న గిఫ్ట్, స్మార్ట్ ఫోన్. నాకు ఇది వాడడం రాదమ్మా. నా దగ్గర నొక్కుకునే ఫోన్ ఉంది కదా, అది చాలు. దానిలో అన్నీ ఉండవత్తయ్యా. ఈ ఫోన్ అయితే మీరు ఎక్కడికైనా క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. మీరెక్కడున్నారో నేను తెలుసుకోవచ్చు. మీ మాటలు వింటూ కాదు, మిమ్మల్ని చూస్తూ నేను మాట్లాడొచ్చు. ఎన్ని ఉపయోగాలు ఈ ఫోన్తో ఉన్నాయి. అది సరే, వాటిని ఉపయోగించడం నాకు రాదు కదా. నేర్పించటానికి నేనున్నాను కదా.
అర్థమైందా? అర్థమైందమ్మా. అత్తయ్య, మీరు చదువుకోవటానికి వెళ్తున్నారు అంటే అక్కడ పుస్తకాల్లో ఉన్నది మాత్రమే కాదు, బయట ప్రపంచం గురించి కూడా నేర్చుకోవాలి. ఒంటరిగా వెళ్ళటం, ఒంటరిగానే రావటం మీకు అలవాటు కావాలి. ఇంట్లో పనులు అవన్నీ నేను చూసుకుంటాను. సాయం చేయటానికి సర్వెంట్స్ కూడా ఉన్నారు కదా, ఏ సమస్య ఉండదు. వేదా, మీ మామయ్యకి నేను ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు. ఇప్పుడు ఇంట్లో లేవు అని అడిగితే ఏమని చెప్పాలి? ఆ పరిస్థితి రాదత్తయ్య. ఎందుకంటే మీరు మావయ్య వెళ్ళిన తర్వాతే వెళ్తారు. ఆయన భోజనానికి వచ్చేలోపు మీరింట్లో ఉంటారు. అలాంటి టైమింగ్ ఉంటుందనే కదా, అందుకే ఆ కోచింగ్ సెంటర్ని సెలెక్ట్ చేశాను. కానీ ఆయనకి చెప్పకుండా చెప్తామత్తయ్య, కానీ ఇప్పుడు కాదు. కొన్ని రోజుల తర్వాత ఎవ్వరూ అడగకుండానే, అనుమానం రాకుండానే నేనే చెప్తాను. ముందు మావయ్య గారి దగ్గరికి వెళ్ళి సారీ చెప్తాను. ఈలోపే మీరు ఇంగ్లీష్ నేర్చుకున్నారు అనుకోండి, మీతో ఇంగ్లీష్లోనే మాట్లాడిస్తాను. అప్పుడు మావయ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నువ్వు భలే మాయ చేస్తావు, దొంగవి. మీది రామభక్తి అయితే నాది కృష్ణతత్వం. కలియుగంలో ఈ మాత్రం మాయలు లేకపోతే ఎలా సరస్వతి? సరే, మొదటి రోజే లేట్ అయితే బాగోదు. పదండి. వెళ్ళనా మరి? అదే, ఒక నిమిషం. మంచి పని చేసే ముందు నోరు తీపి చేసుకోవాలి. ఇప్పుడు వెళ్ళండి. వేదా, ఈరోజు గోపి వస్తాడు. బట్టలు లెక్క చూడు. పాలు చిన్న ఫ్రిడ్జ్లో ఉంటాయి, ఇప్పుడే తోడుపెట్టు. మొక్కలకి నీళ్లు పెట్టమని. అత్తయ్య, అన్నీ తెలుసుకున్నాను. మీరు లేని లోటు తెలియకుండా చూసుకుంటాను. మీరు ఇంటి పనులు మర్చిపోయి చదువు మీద శ్రద్ధ పెట్టండి, సరేనా? రండి, బయలుదేరండి, రండి. అత్తయ్య, మెల్లిగా, సరేనా? రండి. అత్తయ్య, మన కార్లో వెళ్తే మావయ్యకి తెలిసిపోతుంది. అందుకే క్యాబ్ బుక్ చేస్తాను. అతను డైరెక్ట్గా కోచింగ్ సెంటర్ దగ్గర దింపుతాడు. ఏది, ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. క్యాబ్ ఎలా బుక్ చేయాలో చెప్తాను, చూడండి. ఇది యాప్. అయిపోయింది. ఇంకొక 5 నిమిషాల్లో క్యాబ్ వచ్చేస్తుంది. మీరు ఎక్కడికి వెళ్తారో నేను నా ఫోన్లో చూస్తాను, సరేనా? వెళ్ళండి. అత్తయ్య, మీరు బయటికి పెట్టే అడుగు కొత్త ప్రపంచాన్ని చూపిస్తుంది. మిమ్మల్ని మీకు కొత్తగా పరిచయం చేస్తుంది. ధైర్యంగా వెళ్ళండి అత్తయ్య. మీరు నమ్మిన రాముడు మీకెప్పుడూ తోడుంటాడు. వెళ్ళండి. అత్తయ్య, ఆల్ ది బెస్ట్. రామయ్య తండ్రి, నువ్వే రక్ష. నన్ను క్షమించండి అత్తయ్య. మీరు ఒంటరిగా వెళ్ళటానికి భయపడుతున్నారని తెలుసు. కానీ ఈ ఒంటరితనమే మీలో ధైర్యం నింపుతుందన్న నమ్మకం నాకుంది. నేనొచ్చిన దారి ఇది కాదు కదా.
మరిలా వెళ్తున్నావేంటి? నేనెక్కాల్సిన కారిదేనా? పొరపాటున వేరే ఏదైనా ఎక్కానా? నేనెక్కడికి వెళ్తున్నానో, ఎలా వెళ్తున్నానో వేదకి తెలుస్తుందని చెప్పింది కదా. ఏదైనా తేడా వస్తే తనే ఫోన్ చేస్తుందిలే. కానీ ఈ దారిలో నేను వెళ్ళలేదు. శ్రీరామ శ్రీరామ శ్రీరామ. అమ్మగారు లేరా అమ్మా? పనుండి బయటికి వెళ్లారు. మొత్తం ఎన్నున్నాయి? 25 ఉన్నాయమ్మా. ఒక్కొక్క బట్టకి ఎంత? 12 రూపాయలమ్మా. మొత్తం 25 ఇంటూ 12 అంటే టోటల్ 300. ఇదిగో 300 తీసుకో. అమ్మగారులా కాకుండా చాలా ఫాస్ట్గా లెక్క పెట్టారమ్మా. ఇక నుంచి అన్ని ఫాస్ట్ గానే జరుగుతూ ఉంటాయి. అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోండమ్మా. ఏ నువ్వేమైనా బట్టలు మర్చిపోవటం, మార్చేయడం లాంటివి చేస్తావా? లేదమ్మా, ఏదో చెప్పాలని చెప్పాను. అవసరం లేదులే, నువ్వెళ్ళు. సరేనమ్మా. ఫస్ట్ టాస్క్ సింపుల్ గా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. అమ్మా వేదా, ఈ పనులన్నీ నువ్వు చేస్తున్నావేంటి? సరస్వతి ఎక్కడా? అత్తయ్య గుడికి వెళ్ళారమ్మా. సరిపోయింది, పొద్దున్నే లేచాను తర్జనం చెయ్యండి అన్నట్టుంది. గుడికి వెళ్ళడానికి వేళాపాలా లేదా మీ అత్తయ్యకి? ఇంట్లో పనులన్నీ గాలి కొదిలేసి దేవుడి దర్శనం అంత ముఖ్యమా? అంటే ఏదో పూజలున్నాయని చెప్పారు. ఇంట్లో పనులు మానుకొని ఏం పూజలో ఏంటో. నాకిప్పుడు జీడిపప్పు ఉప్మా తినాలనుంది. ఎవరు చేస్తారు? ఎవరిని అడగాలి? ఇక ఏం లేనట్టేనా? నేను పస్తలేనా? ఎందుకు టెన్షన్ పడుతున్నారు? నేనున్నాను కదా. మీరు రూమ్కి వెళ్ళండి, నేను తీసుకొస్తాను. ఏంటి నువ్వా? నాకొద్దులేమ్మా, నాకు ఆకలిగా లేదు. సరస్వతి వచ్చాకనే చేయించుకుంటాలే. ఎలా చేయాలో అత్తయ్య నేర్పించారు. మీరు రిలాక్స్డ్ గా కూర్చోండి, నేను చేసి తీసుకొస్తాను. అత్తయ్య గారు చేసే టేస్ట్ కన్నా బాగా చేస్తాను, నన్ను నమ్మండి. చూడమ్మా, రాకపోతే వదిలే గాని ఆ నూడిల్స్ మాత్రం చేయకమ్మా. లేదు, మీరు కోరుకున్న జీడిపప్పు ఉప్మాని చేస్తాను. ఈ సరస్వతి వెళ్లే ముందు ఒక మాటైనా చెప్పొచ్చు కదా. ఇలా తలదిక్క పనులు చేస్తున్నందుకే లోకి తిడుతూ ఉంటాడు. ఆ తిట్లు తప్పాలని కదా నా ప్రయత్నం. నిన్న ఇంత దూరం పట్టలేదు, ఈరోజేంటి ఇంకా వెళ్తూనే ఉంది? ఎందుకైనా మంచిది, ఒకసారి వేదతో మాట్లాడతాను. ఇదేంటి ఫోన్ తీయడం లేదు? మేడం, మీరు చెప్పిన ప్లేస్ వచ్చింది. ఎంతయింది? 500 మేడం. 500? నిన్నిక్కడికొస్తే 300 అయింది. సిటీలో ట్రాఫిక్ రోజుకో రకంగా ఉంటుంది మేడం. మిమ్మల్ని తొందరగా తీసుకురావాలని షార్ట్ కట్లో వచ్చాను మేడం, లేదంటే ఇంకో గంట పట్టేది. ఏంటి మేడం, మీరెప్పుడు క్యాబ్ ఎక్కినట్టు బిహేవ్ చేస్తున్నారు? సర్లే, నీతో వాదనలెందుకు, ఇస్తున్నానుండు.
ఈ జీడిపప్పు ఉప్మా ఎలా చేయాలో ఏంటో. అత్తయ్యని సేవ్ చేయటం కోసం నేర్పించారు అని అత్తయ్య కన్నా బాగా చేస్తానని కమిట్ అయ్యాను. ఇప్పుడు నాకు రాదని తెలిస్తే మా అమ్మ ఆది పరాశక్తి అయిపోతుంది. ఇప్పుడేం చేయాలి? అయ్యో, అత్తయ్య మిస్డ్ కాల్ ఉంది. ఎందుకు కాల్ చేశారు? హలో అత్తయ్య. చెప్పమ్మా వేదా. ఎక్కడున్నారు? ఇప్పుడే ఇక్కడికొచ్చాను. నాకు కాల్ చేశారా? అవును, కార్ డ్రైవరు ఏదో తప్పు అడ్రస్కి వెళ్తున్నాడేమోనని భయమేసి ఫోన్ చేశాను. తర్వాత చూస్తే నిన్నొచ్చిన చోటే దింపాడు. అవునా? సరే సరే. కానీ 200 ఎక్కువ తీసుకున్నాడు. ఎందుకని అడిగితే వాదం చేశాడు. ఎవరైనా చూస్తారనే భయంతో అడిగినంత ఇచ్చేశాను. అంటే మొదటి పాట నేర్చుకున్నారన్నమాట. ఏంటది? బయటికి వెళ్తే దారి గుర్తుపెట్టుకోవాలి, అడిగినంత ఇవ్వకూడదు, ప్రశ్నించాలి అని. ఓహో అదా. సరే అత్తయ్య, మీరు క్లాస్కి వెళ్ళండి. సరేనమ్మా, జాగ్రత్త. మీరు కూడా జాగ్రత్త. అలాగేనమ్మా.